Hello friends, welcome to another video of important questions. So in this video, let us discuss about NLP, Natural Language Processing అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఈ వీడియోలో నేను చెప్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎవరికైనా ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయమని చెప్పండి. మీరు కూడా మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఎందుకంటే ఇన్ టైంలో ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది కాబట్టి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్ us start our session. Now coming to our first unit. This first unit is completely of finding the structure of the words and the documents. ఇందులో 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ అంటే ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఇది. ఈ యూనిట్ని 2 పార్ట్స్ చేసినాం. సో మనకు సిలబస్లో కూడా 2 పార్ట్స్ లాగానే ఉంటుంది. సో దీనిలో ఒక క్వశ్చన్ దీనిలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మనకు సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ కదా. సో దీని నుండి ఒకటి దీని నుంచి ఒకటి వస్తుంది. మనం దీంట్లో ఫస్ట్ చూసుకుంటే ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది వర్డ్స్ గురించి ఉంటుంది. వర్డ్స్ ఏంటి అండ్ వర్డ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ వీటి గురించి ఉంటుంది మొత్తం. వర్డ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ వర్డ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ వర్డ్స్ ఏంటి వాటి కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఈ వర్డ్స్ అండ్ కాంపోనెంట్స్ వచ్చే ఇష్యూస్ ఏంటియో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లాస్ట్ వీ హ్యావ్ మార్ఫలాజికల్ మోడల్స్. ఈ మార్ఫలాజికల్ మోడల్స్లో ఒక 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కొంచెం లెంగ్తీ. ఈ క్వశ్చన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 90% అడిగితే ఫస్ట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అడుగుతాడు. మార్ఫలాజికల్ మోడల్స్. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మిస్ అయితే ఛాలెంజెస్కి పోతుంది. ఆ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్కి పోతారు. సో ఈ వర్డ్స్ అండ్ కాంపోనెంట్స్లో ఏం లేదు, ఓన్లీ 4 టాపిక్సే ఉంటాయి. లెక్సిమా అని ఉంటుంది. వర్డ్స్ లైక్ ఒక 4 ఉంటాయి. ఆ 4 ఒక హాఫ్ పేజ్ ఒక టాపిక్ ఉంటుంది. అంటే 2 పేజెస్లో అయిపోతుంది. నేను ఆల్రెడీ నోట్స్ కూడా పోస్ట్ చేసిన. నోట్స్ యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ప్లేలిస్ట్లో చిన్నగానే ఉంటుంది, ఈజీగానే అర్థమైపోతుంది. నేను ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక వీడియోలో, సెకండ్ పార్ట్ మొత్తం ఒక వీడియోలో చెప్పేసిన. అంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఒక అరౌండ్ ఒక 20 మినిట్స్ వీడియో, 25 మినిట్స్ వీడియో ఉంటుంది. అట్లా నేను ఫస్ట్ మొత్తం కవర్ చేసిన, సెకండ్ మొత్తం ఇంకో వీడియోలో కవర్ చేసిన. మిస్ కాకుండా చూడండి. కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ప్లేలిస్ట్ లింక్ ఎన్ఎల్పి నోట్స్ కంప్లీట్ నోట్స్ది. చూడండి, చూస్తే అర్థమైపోతుంది. దీంట్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది, మార్ఫలాజికల్ మోడల్స్ నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో దీంట్లో మనకు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇవి 2. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్సిటీ ఆఫ్ అప్రోచ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అప్రోచ్. దీంట్లో ఇంట్రడక్షన్, మెథడ్స్ ఇవన్నీ నార్మల్గా 2 మార్క్స్కి చూసుకున్నా కూడా ఇవి 2 మాత్రం అసలు విడిచిపెట్టకుండా చదవండి. సో మీరు ఒకవేళ ఈ బోత్ క్వశ్చన్స్ నేను చెప్పినట్టు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ పార్ట్ నేర్చుకోండి. దాంతోపాటు ఈ కాంప్లెక్సిటీ అప్రోచ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రోచ్ నేర్చుకోండి. లేదు మేము సెకండ్ పార్ట్ మొత్తం కంప్లీట్గా నేర్చుకుంటాం అనుకుంటే ఈ మార్ఫలాజికల్ మోడల్స్తో కలుపుకొని అంటే ఈ పార్ట్ నేర్చుకుంటే ఇది కూడా నేర్చుకోండి, ఈ పార్ట్ నేర్చుకుంటే ఇవి 2 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా 10 మార్క్స్ ఈజీగా స్కోర్ ఇస్తారు. ఈజీగా ఇక్కడే 10 మార్క్స్ అయిపోతాయి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ఉంటాయి, ఇంట్రడక్షన్, మెథడ్స్ అని ఉంటాయి. ఇవి నార్మల్గా చూసుకోండి సరిపోతుంది. ఒకవేళ మిస్ చేయకుండా ఈ మెథడ్స్ ఒకటి మిస్ చేయకుండా చదవండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. దిస్ సెకండ్ యూనిట్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ పాసింగ్ నేచురల్ లాంగ్వేజ్. సో ఇందులో మనకు ఓన్లీ 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఓకే, క్లియర్. మనకి పాసింగ్ నేచురల్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది 10 మార్క్స్కి ఆర్ 5 మార్క్స్కి 5+5 మార్క్స్కి ఖచ్చితంగా అడుగుతారు. ఇది క్వశ్చన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం పార్సింగ్ నేచురల్ లాంగ్వేజ్ అనేది ఈ యూనిట్లో ఉంది. బట్ మనకి 99% ఇదే అడుగుతారు. ఒకవేళ బై మిస్ అయితే ఇక్కడ 5 మార్క్స్ నుంచి ఇక్కడ అడిగి ఇంకో 5 మార్క్స్ నుంచి కింద క్వశ్చన్ అడగచ్చు, అట్లా అడగచ్చు. సో ఎందుకంటే ఓన్లీ మనకి దీంట్లో 4 టాపిక్సే ఉన్నాయి. చూడండి, పార్సింగ్ నేచురల్ లాంగ్వేజ్, a data-driven approach to syntax, representation of semantic structure, and last 3 parsing algorithms. So ఈ 4 టాపిక్స్ ఉన్నాయి.
ఈ 4 టాపిక్స్ ఇండివిజువల్గా 5 మార్క్స్ అడగచ్చు. సో దీంట్లో మీరు ఒక్కటి చాయిస్ తీసుకోవాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చాయిస్ తీసుకున్నారు అనుకోండి, ఇంకో క్వశ్చన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు. సో మీరు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ అనేది చాయిస్ తీసుకుంటే తీసుకోండి, మీ ఇష్టం. సో ఇది చాయిస్ తీసుకున్నారు అనుకోండి, పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్, ఏ డాటా డ్రివెన్ అప్రోచ్, పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఈ పార్సింగ్ అల్గారిథం, డాటా డ్రివెన్ అప్రోచ్, పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్, ఈ 3 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి. సో మీరు ఒక చాయిస్ తీసుకున్నా కూడా ఇంకో క్వశ్చన్ కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజెస్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఒక 4 ఉంటాయి, 4 అల్గోరిథమ్స్ ఉంటాయి. షిఫ్ట్ రెడ్యూస్డ్ పార్సింగ్ అని ఇట్లా కొన్ని ఉంటాయి, ఒక 4 ఉంటాయి. వాటిని అస్సలు మిస్ చేయకుండా చదవండి. దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అడిగే 10 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా సరిపోతుంది. సో దీంట్లో ఈ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ డైరెక్ట్ క్వశ్చనే, ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకవేళ ఇది 5 మార్క్స్కి అడిగింది అనుకోండి, ఇంకో క్వశ్చన్ వేరే దగ్గర నుంచి అడగాలి. సో అది ఇక్కడ నుండి అయ్యి ఉండొచ్చు, ఆర్ డాటా డ్రివెన్ అప్రోచ్ కూడా అడుగుతారు. సో ఒకవేళ 10 మార్క్స్కి అడిగితే ఇది అడుగుతారు, ఒకవేళ దీంతో పాటు ఇది అడుగుతారు. మేబీ ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒక చాయిస్ తీసుకున్నారు అనుకోండి, మీద 3 క్వశ్చన్స్ కంప్లీట్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. నేను కూడా ఈ టాపిక్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పేసిన, యూట్యూబ్లో ఆల్రెడీ నోట్స్ అంటే లైక్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి, నోట్స్ కూడా కంప్లీట్గా పోస్ట్ చేసిన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అది సింటాక్స్ 2, సెకండ్ అది సిమాంటిక్ పార్సింగ్ 1 అని ఉంటుంది. సో దిస్ ఈజ్ దెర్ ఆర్ 2 టాపిక్స్ ఇన్ దిస్ యూనిట్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, లైక్ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే వీ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ ఫస్ట్ ఉంది కదా, మోడల్స్ ఫర్ అంబిగ్యూటీ రీజనింగ్ ఇన్ పార్సింగ్ అల్గారిథమ్స్ అని చెప్పి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ నుండి, సెకండ్ క్వశ్చన్ సెకండ్ పార్ట్ నుండి. ఎందుకంటే దీస్ బోత్ ఆర్ కంప్లీట్లీ, అంటే దానికి దీనికి సంబంధం లేకుండా బోత్ ఇండివిజువల్ టాపిక్స్ ఇవి. సో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి ఒక క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అయి ఉంటుంది అని చెప్పి. మీరు దాంతోపాటు ఈ మల్టీలింగ్వల్ ఇష్యూస్ ఇవి కూడా నేర్చుకోండి. మల్టీలింగ్వల్ ఇష్యూస్ అంటే ఏం లేదు, సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని పోనీ సరిపోతుంది. అసలు ఇష్యూస్ ఏంటి అని ఒక ఇష్యూ ఉన్నది అనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోండి, దాని గురించి సోది రాయండి, ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సిమాంటిక్ పార్సింగ్ 2 కదా. సో దీనిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3 టాపిక్స్ ఉన్నాయా, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఎందుకని అంటే, దీంట్లో కూడా ఏముండవు, ప్రతి క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఒక మొత్తం సైడ్ హెడ్డింగ్సే. మీరు జస్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ ఒక 5 to 6 ఆర్ 7 అట్లా నేర్చుకుంటా పోండి. అన్నిటికీ ఈ 3 క్వశ్చన్స్కి సైడ్ హెడ్డింగ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నేను ఈ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసిన, యూట్యూబ్లో ఉంటాయి చూడండి. మీరు సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే మీరు దాని డెఫినేషన్ ఏ సోది రాసినా అడుగుతుంది. అది ఎక్కువ పట్టించుకోరు. మెయిన్గా సైడ్ హెడ్డింగ్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తారు అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ యూనిట్. ఇది ఏం లేదు, NLP థియరీ సబ్జెక్టే, డైరెక్ట్ రాసుకుంటూ పోవడమే. ఓన్లీ సెకండ్ యూనిట్లో మాత్రం 3 డయాగ్రామ్స్ స్ట్రక్చర్స్ రిప్రజెంట్ చేయాలి. సో అదొకటి పక్క పెడితే, ఇదే కదా థర్డ్ యూనిట్. నేను చెప్పింది సెకండ్ యూనిట్లో పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఉంది కదా, దాంట్లో ఉన్న ట్రీ బ్యాంక్స్లో మాత్రం ట్రీ స్ట్రక్చర్స్ గీయాలి. సో ఇది మొత్తం థియరీయే, సైడ్ హెడ్డింగ్సే మొత్తం నేర్చుకుంటూ పోవాలి. సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ యూనిట్. చెప్పినాయి కదా ఇక్కడ, ఈ అంబిగ్యూటీ రీజనింగ్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోండి. అది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఆ క్వశ్చన్ అంటే ఈ పార్ట్ నుంచి ఇవి ఉంటాయి, ఈ కింద పార్ట్ నుంచి ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి సైడ్ హెడ్డింగ్ నేర్చుకుని పోతే సరిపోతుంది. So this is all about third unit. Let us go to fourth. Now coming to our fourth unit. This fourth unit is completely of semantic parsing 2. So దీంట్లో మనకు ఓన్లీ 2 టాపిక్సే ఉంటాయి. 2 పార్ట్స్ కాదు, ఓన్లీ 2 టాపిక్సే ఉంటాయి. సో దీంట్లో మనకు ప్రిడిక్టివ్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ ఒకటి, మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఒకటి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గన్ షాట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చెప్పవచ్చు. ఓన్లీ 2 టాపిక్సే ఉన్నాయి. మనకు ఈ యూనిట్లోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 2 క్వశ్చన్స్
ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి డైరెక్ట్గా చెప్పేయచ్చు. దీంట్లో మీరు ఏదో ఒక్కటి లైక్ మెయిన్గా ప్రిఫర్ చేసేది మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఒకటి ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే దీంట్లో ఇది చాలా లెంతీ టాపిక్, నియర్లీ ఒక 3 to 4 pages ఉంటుంది. సో దాంట్లో స్ప్లిట్ చేసుకొని పైన ఒక క్వశ్చన్ కింద ఒక క్వశ్చన్ ఇస్తే మీరు మళ్ళీ ఒకవేళ డైరెక్ట్ ఇది ఒక క్వశ్చన్ చదువుకొని పోతే అటెంప్ట్ చేయలేరు. సో నేను ఈ సెకండ్ క్వశ్చన్ ఒకటి నేర్చుకోమంట. దిస్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఒకవేళ 1 markకి ఏమన్నా కావాలి అనుకుంటే ఇది ఒకసారి చూసుకోండి, చదువుకోండి, నార్మల్గా చదువుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 4th unit. ఓన్లీ 2 questions ఉంటాయి. ఈ ఒక్క క్వశ్చన్ మీరు కంపల్సరీ నేర్చుకొని పోండి. ఇది ఒక్క నేర్చుకొని పోతే యూ కెన్ స్కోర్ ఈజీలీ 10 marks. That's all. This is all about 4th unit. Now coming to our last unit. This last unit is completely of language models. So language modeling గురించి ఉంటుంది. సో లాంగ్వేజ్ మోడలింగ్ అంటే ఏంటిది, దాంట్లో ఉండే మోడల్స్ టైప్స్ ఏంటియో ఈ యూనిట్లో మొత్తం డిస్కస్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ టు లాంగ్వేజ్ మోడలింగ్. సో లాంగ్వేజ్ మోడలింగ్ అంటే ఏంటిది, దాని గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎన్గ్రామ్ మోడల్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది ఖచ్చితంగా 5 marksకి వచ్చే క్వశ్చన్ ఇది, ఎందుకంటే చాలా రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి. ఎన్గ్రామ్ మోడల్స్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 1 gram, 2 gram, bigram, మోనోగ్రామ్, బైగ్రామ్, ట్రైగ్రామ్, ఎన్గ్రామ్, ఇట్లా ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ నేను వీడియోస్ చేసిన. సో పోయి ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. నెక్స్ట్ వీ హ్యావ్ లాంగ్వేజ్ మోడల్ ఎవల్యూషన్. సో ఈ లాంగ్వేజ్ మోడల్ ఎట్లా ఎవల్యూట్ అయిందని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినా కదా, స్టెప్స్లో మెయిన్ టాపిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతాది మొత్తం సొల్లు రాసినా ఏం కాదు, నడుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ వీ హ్యావ్ బేసిన్ పారామీటర్ ఎస్టిమేషన్. దీంట్లో చూసుకుంటే మనకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగానే కనబడతాయి. సో దీంట్లో మీరు ఈ మోడల్ చెప్తాను, నేను మీ ఇష్టం ఏదో ఒకటి చాయిస్ తీసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. మల్టీలింగ్వల్ మోడలింగ్ అండ్ క్రాస్ లింగ్వల్ మోడలింగ్ అని చెప్పి ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లాంగ్వేజ్ మోడలింగ్లో ఈ 3 ఉంటాయి. క్లాస్ బేస్డ్, వేరియబుల్ లెంత్, బేసిన్స్ టాపిక్ బేస్డ్ అని ఉంటుంది. దీనిలో చూసుకుంటే మనకు అన్ని ఇంపార్టెంట్ లాగానే అనిపిస్తున్నాయి. సో మీరు ఎక్కువ ఎన్గ్రామ్ మోడల్, లాంగ్వేజ్ మోడల్స్ అండ్ దిస్ క్రాస్ అండ్ మల్టీలింగ్వల్ మోడల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఈ 4 questions ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 questions ఫస్ట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి తర్వాతనే లాంగ్వేజ్ మోడల్ అడాప్షన్ అండ్ ఇంకోటి పారామీటర్ ఎస్టిమేషన్, ఈ టాపిక్స్ పోండి. దీస్ 5 topics ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ఈ 5 నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి 5 marksకి ఆర్ 10 marks ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఈ 5 నేర్చుకుంటే సరిపోతుంది. నన్ను అడిగితే 5 నేర్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 markకి కావాలనుకుంటే నార్మల్గా చిన్న డెఫినేషన్స్ నేర్చుకుంటా కూడా సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 5th unit. ఇంకేమైనా మిస్ చేసినా అంతే. ఈ 5 topics, these 5 topics are very very important topics. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ NLP సబ్జెక్ట్. నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏ యూనిట్ ఫస్ట్ నేర్చుకోవాలి అనుకుంటే 4th తర్వాత 2nd, తర్వాత 1st, తర్వాత 3rd, తర్వాత 5th నేర్చుకోండి. ఈ సీక్వెన్స్ ఆర్డర్లో నేర్చుకుంటే మీరు ఫస్ట్ 3 units పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పాస్ అయిపోతారు. అండ్ ఇంకొంచెం మార్క్స్ నాకు రావాలి అనుకుంటే 3rd unit కూడా చదువుకుంటే మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసినట్టే. లేదు నాకు అవుట్ మార్క్స్ కావాలి, ఖచ్చితంగా 1 marks అన్ని స్కోర్ చేయాలి అనుకుంటే 5th unit కూడా చదవండి. నేను చెప్పినట్టు ఈ 5 topics చదవండి, సరిపోతుంది ఈ యూనిట్ నుండి. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ NLP సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఇది కవర్ చేసిన అయిపోయింది. సో నేను ఇంకో పాయింట్ ఏంటంటే, నేను వేరే యూనిట్స్ అంటే లైక్ వేరే సబ్జెక్ట్స్ కూడా పోస్ట్ చేస్తా. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్కి అంటే మీకు ఎగ్జామ్స్ కాకముందే నేను మ్యాక్సిమం పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ నోట్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో మీకు అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియోని ప్రమోట్ చేయడానికి అండ్ మీలాంటి ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.